మేహుల్కి ఒక కాల్ వస్తుంది. ఇప్పుడే బైపాస్ లో నా పర్స్ ఎవరో దొంగలించారు. నా పర్సులో చాలా డబ్బులు, డాక్యుమెంట్స్ ఇంకా మొబైల్ ఉన్నాయి. మీరు తొందరగా రండి, ఇక్కడ ఎవరూ లేరు. నాకు చాలా భయమేస్తోంది. కానీ మేహుల్ ఫోన్ పెట్టేసి మళ్ళీ నిద్రపోతాడు. లాజికల్ ఆర్మీ, మేహుల్ ఇలా ఎందుకు చేశాడు? మేహుల్ అయితే ఎల్లప్పుడూ ఇతరులకి సహాయం చేస్తాడు కదా. అంటే ఇందులో ఏదో గడబిడ ఉంది. అయితే మీరు త్వరగా ఆలోచించండి. ఆ మహిళ చెప్పింది ఆమె హ్యాండ్ బ్యాగ్ దొంగిలించబడిందని. అందులో ఆమె డబ్బులు, డాక్యుమెంట్స్ ఇంకా మొబైల్ కూడా ఉందని. ఇంకా ఇప్పుడు తన చుట్టూ ఎవరూ లేరు అని. అలాంటప్పుడు ఆ మహిళ మొబైల్ నెంబర్ నుండి మేహుల్కి ఎలా కాల్ చేసింది? అంటే ఆమె అబద్ధం చెప్తోంది. కొద్దిసేపటి తర్వాత మేహుల్కి మరొక కాల్ వస్తుంది. ఇంకా మేహుల్కు తెలుస్తుంది బైపాస్ రోడ్ లో ఒక మహిళ మర్డర్ జరిగిందని. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కొద్దిసేపటి క్రితం బైపాస్ రోడ్ దగ్గర ఒక మహిళ కాల్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో కాల్. ఖచ్చితంగా ఏదో తేడా జరుగుతుంది, త్వరగా కలవాలి. మేహుల్ ఆలియాకి కాల్ చేస్తాడు. కానీ ఆలియా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతోంది. ఈ అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పాను మొబైల్ స్విచ్ ఆఫ్ చేయొద్దని. ఎప్పుడైనా ఎమర్జెన్సీ కేసు రావచ్చు కదా. ఇప్పుడు ఆలియా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అందుకే మేహుల్ ఒక్కడే బైపాస్ రోడ్ వైపు కదిలాడు. మేహుల్ ఎదురుగా బైపాస్ కి వెళ్ళడానికి 3 దారులున్నాయి. మొదటి దారిలో అయితే చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు. కానీ పిల్లలందరూ కళ్ళకి పట్టీ కట్టుకున్నారు. రెండవ దారిలో ఒక పాత వంతెన కట్టుంది. కానీ ఆ వంతెన కేవలం 2000 కిలోగ్రాముల బరువు మాత్రమే మోయగలుగుతుంది. ఇంకా మేహుల్ కారు బరువు అయితే 1990 కిలోగ్రామ్స్. ఇంకా మూడవ దారిలో అయితే విరిగిపోయిన చెట్లు పడి ఉన్నాయి. మరి లాజికల్ ఆర్మీ, మీరు చెప్పండి, మేహుల్ ఈ మూడిట్లో ఏ దారి ఎంచుకుంటాడు? మూడో దారిలో వెళ్ళడం అయితే అసాధ్యం. ఇంకా మేహుల్ రెండో దారిలో కూడా వెళ్ళలేడు. ఎందుకంటే వంతెన 2000 కిలోగ్రాముల బరువు మాత్రం మోయగలుగుతుంది. ఇంకా మేహుల్ అయితే 70 కిలోలైనా ఉంటాడు కనీసం. ఇంకా 1990 + 70 2000 కంటే ఎక్కువ అవుతుంది. వంతెన కూలిపోవచ్చు. మేహుల్ మొదటి దారిని ఎంచుకుంటాడు. పిల్లలు కళ్ళ గంతలు కట్టుకున్నారు. కానీ వాళ్ళ చెవులు తెరిచే ఉన్నాయి కదా. మేహుల్ హార్న్ కొడతాడు. ఇంకా పిల్లలు మెల్లమెల్లగా సైడ్ అయిపోతారు. ఇంకా మేహుల్ మొదటి దారి నుంచి బయలుదేరతాడు. అక్కడ ఒక మహిళ యొక్క డెడ్ బాడీ పడి ఉంది. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ దగ్గరలో ఎవరూ లేరు. మరైతే నాకు ఫోన్ ఎవరు చేసుంటారు? ఆ తర్వాత మేహుల్ డెడ్ బాడీని బాగా చెక్ చేస్తాడు. నాకు ఫోన్ చేసిన మనిషి చెప్పాడు మహిళ మర్డర్కి గురైందని. మరైతే ఆ మనిషి ఎక్కడికి వెళ్ళాడు? పైగా అతనికి ఎలా తెలుసు ఇక్కడ మర్డర్ జరిగిందని? ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. మేహుల్ డెడ్ బాడీని బాగా చెక్ చేస్తాడు. ఇంకా అర్థం చేసుకుంటాడు ఆ మహిళ యొక్క మర్డర్ ఇక్కడ కాదు, ఇంకెక్కడో జరిగింది అని. అరే, మేహుల్కి విషయం ఎలా తెలిసింది? ఏంటి మీకు అర్థమైందా లాజికల్ ఆర్మీ? ఆ మహిళ మణికట్టుని జాగ్రత్తగా చూడండి. మణికట్టు కత్తిరించబడింది. ఇంకా రక్తం కూడా వచ్చింది. కానీ రక్తం గడ్డ కట్టింది. ఇంకా బాడీకి చుట్టుపక్కల రక్తం యొక్క గుర్తులు కూడా లేవు. ఇలా ఎలా సాధ్యమవుతుంది? కేసు చాలా సీరియస్ గా ఉంటుంది. మేహుల్ డాక్టర్ సంజనాకి ఫోన్ చేసి అంబులెన్స్ ని పిలుస్తాడు. ఇంకా అంబులెన్స్ తో పాటుగా డాక్టర్ సంజన ల్యాబ్ కి వెళ్తాడు. మేహుల్ ఇంకా అంబులెన్స్ అడవి మార్గం కూడా ఒక షార్ట్ కట్ దారి ఎంచుకుంటారు. ఇంకా డాక్టర్ సంజన ల్యాబ్ వైపుగా బయలుదేరుతుంటారు. కానీ దారి కడ్డంగా ఒక పెద్ద చెట్టు పడి ఉంది. మేహుల్ వెంటనే అర్థం చేసుకుంటాడు ఇది కావాలనే చేశారు అని. ఇంకా ఎవరో తనను ఆపడానికి ప్రయత్నిస్తున్నారని. ఎందుకని లాజికల్ ఆర్మీ ఇలా మేహుల్కి ఎందుకు అనిపించింది? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి. చెట్టు ఖచ్చితంగా స్లైస్ లా కట్ అయింది. అంటే ఇది ఏదో ఒక రంపంతో కత్తిరించబడి ఉంటుంది. ఇంకా చెట్టు యొక్క ఆకులు ఇంకా కూడా పచ్చగా ఉన్నాయి. దాని అర్థం చెట్టు ఇప్పుడే నరికివేయబడింది. లేదంటే చెట్టు నరికిన కొద్దిసేపటికి ఆకులు వడలిపోతాయి. మేహుల్ తన రివాల్వర్ తీసుకుని బండి నుండి బయటకు వస్తాడు. ఇంకా చెట్టుని పక్కకు జరపబోతాడు. కానీ చెట్టు చాలా బరువుగా ఉంది. అందువల్ల మేహుల్ దాన్ని జరపలేకపోతాడు. మేహుల్ కొద్దిసేపు ప్రయత్నిస్తాడు. అప్పుడే అక్కడికి ఒక 2 మనుషులు వస్తారు. ఏమైందన్నా, మీకు మా సహాయం కావాలా ఏంటి? ఈ చెట్టుని పక్కకు జరపాలి, మీ ఇద్దరు నాకు సహాయం చేస్తారా? వాళ్ళిద్దరు చెట్టును ఒక వైపు నుంచి ఎత్తుతూ ఉంటారు. ఇంకా రెండో వైపున మేహుల్ చెట్టును ఎత్తుతుంటాడు. కానీ చెట్టు చాలా బరువుగా ఉంది. అందువల్ల ముగ్గురు కలిసి కూడా చెట్టును లేపలేకపోతారు. కానీ మేహుల్ కొంచెం డౌట్ వస్తుంది, వాళ్ళిద్దరు ఏదో తేడా చేస్తున్నారని. ఏంటి లాజికల్ ఆర్మీ, మేహుల్ కల ఎందుకు అనిపించింది? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి. మేహుల్ ఒక్కడే చెట్టును ఒకవైపున ఎత్తుతూ ఉంటాడు. కానీ ఇద్దరు కలిసి కూడా చెట్టుని ఎత్తలేకపోతున్నారు. అంటే వాళ్ళిద్దరూ చెట్టును ఎత్తుతున్నట్టుగా నాటకం ఆడుతున్నారు. కానీ మేహుల్ ఏదో చేసేంతలోనే ఒక మనిషి వెనక నుంచి వస్తాడు. ఇంకా మేహుల్ తల మీద కర్రతో కొడతాడు. మేహుల్ స్పృహ తప్పిపోతాడు. వాళ్ళిద్దరు మేహుల్ని తీసుకుని వెళ్తుంటారు. అప్పుడే ఆలియా తన స్కేట్ బోర్డు మీద అక్కడికి చేరుకుంటుంది. ఆలియన్ చూడగానే వాళ్ళలో ఒక మనిషి అరుస్తాడు, అరే తిను కేవలం ఒక అమ్మాయి, ఈ అమ్మాయి మనల్ని చేస్తుంది. ఇంకా ఆ మనిషి ఆలియాను కొట్టడానికి ముందుకు వస్తాడు.
కానీ ఆలియా ఒక జంప్ తీసుకుంటుంది. ఇంకా ఆ వ్యక్తిని గట్టిగా ఒక కిక్ ఇస్తుంది. ఇంకా ఆ మనిషి అక్కడ వెళ్ళి పడతాడు. ఆలియా యొక్క బాహుబలం చూసి మిగతా ఇద్దరు భయపడిపోతారు. ఇంకా అక్కడ నుంచి పారిపోతారు. ఆలియా వెంటనే మేహుల్ దగ్గరికి వెళుతుంది. ఆలియా మేహుల్ని లేపడానికి ప్రయత్నిస్తుంది. కానీ మేహుల్ స్పృహలోకి రాలేదు. ఆలియా వెంటనే తన బ్యాగ్ లోంచి వాటర్ బాటిల్ తీస్తుంది. మేహుల్ కళ్ళ మీద నీళ్లు కొడుతుంది. నీళ్లు కొట్టగానే మేహుల్కి స్పృహ వస్తుంది. ఆలియా, ఆ ముగ్గురు వ్యక్తులు ఎక్కడికి వెళ్లారు? వాళ్ళ ముగ్గురైతే వెళ్ళిపోయారు. ఆలియా మేహుల్ని కారులో కూర్చోబెట్టుకుని అక్కడ నుంచి డాక్టర్ సంజన ల్యాబ్ వైపు బయలుదేరతారు. అంబులెన్స్ యొక్క పిరికే డ్రైవర్ వెనకగా వస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి వాళ్ళు ల్యాబ్ కి చేరుకుంటారు. ల్యాబ్ యొక్క తలుపు ఒక లాజికల్ పాస్వర్డ్ తో లాక్ అయింది. లాజికల్ ఆర్మీ, ABCD 4 ఆప్షన్లని చాలా జాగ్రత్తగా చూడండి. వీటిలో ఏది ఆడ్ వన్ అవుట్ బటన్ అవుతుంది. మంచిగా అబ్జర్వ్ చేయండి. మూడో నెంబర్లో ఉన్న టీషర్ట్ తప్ప మిగతా అన్నింటికి కాలర్ ఉంది. C ఆప్షన్ కి కాలర్ లేకపోవడం వల్ల ఆలియా C బటన్ నొక్కుతుంది. ఇంకా ల్యాబ్ యొక్క తలుపు తెరుచుకుంటుంది. ఆలియా మేహుల్కి భోజన సహాయం అందిస్తూ లోపలికి తీసుకుని వెళ్తుంది. అక్కడ డాక్టర్ సంజన పొద్దున్నే తన బ్రేక్ఫాస్ట్ చేస్తుంటుంది. మేహుల్ పరిస్థితి చూసి తను వెంటనే మేహుల్ దగ్గరికి వస్తుంది. ఆలియా డాక్టర్ సంజనకి మొత్తం కథంతా చెప్తుంది. ఇంకా డాక్టర్ సంజన మేహుల్కి వెంటనే తలకి కట్టుకడుతుంది. డాక్టర్, ముందు డెడ్ బాడీకి ఎగ్జామిన్ చేయండి. మేహుల్ విశ్రాంతి తీసుకుంటుంటాడు. ఇంకా డాక్టర్ సంజన ఆ డెడ్ బాడీ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ తయారు చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ సంజన మేహుల్కి చెబుతుంది, ఈ మహిళ మరణం మణికట్టు కోయడం వల్ల జరిగింది. ఇంకా ఈ మహిళ పేరు సునీత. కానీ మీకు దీని పేరెలా తెలిసింది? ఈ మహిళ ఒకసారి బ్లడ్ డొనేట్ చేసింది, అందువల్ల ఆమె రికార్డ్ మా దగ్గర ఉంది అని. ఆలియా, నువ్వు వీళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకురా. నేను డాక్టర్ సంజనతో పాటు ఇక్కడే ఉంటాను. ఆలియా సునీత వాళ్ళ ఇంటికి వెళుతుంది. ఇంటి బయట ఎంట్రీ గేట్ వద్ద 3 గదులున్నాయి. ఇక 3టికి కిటికీలున్నాయి. కానీ 3టికి బయట కుక్కలు ఉన్నాయి. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా ఆలియా ఏ కిటికీ గుండా ఇంటి లోపలికి వెళ్ళగలుగుతుంది? ఆలోచించండి. ఆలియా రెండో కిటికీ నుంచి లోపలికి వెళ్ళగలుగుతుంది. రెండో గేట్ దగ్గర ఉన్న కుక్క యొక్క తాడు చాలా పొట్టిగా ఉంది. అది కిటికీ దాకా చేరుకోలేదు. కాబట్టి ఆలియా అక్కడ సేఫ్ గా ఉంటుంది. ఆలియా రెండో కిటికీ గుండా ఇంటి లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళగానే తను ఆశ్చర్యపోతుంది. లాజికల్ ఆర్మీ, ఇంటి లోపలైతే ఒక మనిషి చక్కగా భోంచేస్తున్నాడు. కానీ ఆలియా ఆ వ్యక్తిని చూసి అంత షాక్ ఎందుకైంది? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి. ఇంట్లో కూర్చుని ఎవరైతే భోజనం చేస్తున్నారో ఈ వ్యక్తి ఎవరంటే ఆలియా కిక్ కొట్టిన మనిషే. ఇప్పుడు కూడా అతని బుగ్గలపై ఆలియా కిక్ యొక్క గుర్తులున్నాయి. ఆలియాను చూడగానే ఆ మనిషి తిండి తిప్పలు అన్ని మాని పారిపోతున్నాడు. కానీ ఆలియా వెంటనే అతని పట్టుకుంది. ఇప్పుడు మర్యాదగా నువ్వు నిజం చెప్పు. నువ్వు ఈ టైంలో ఏం చేస్తున్నావు? సునీత ఎలా తెలుసు? అప్పుడు ఆ మనిషి చెప్తాడు, సునీత నా రెండవ భార్య. తన పేరు మీద చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అందుకే నేను అనుకున్నాను తనను చంపేసి ఆస్తి లాక్కుందామని. అది వినగానే ఆలియాకి చాలా కోపం వస్తుంది. ఆలియా వాడిని పిడిగుద్దులు గుద్దుతుంది. ఇంకా అతన్ని జైల్లో వేస్తుంది. కేస్ సాల్వ్డ్. డిటెక్టివ్ మేహుల్ ఇంకా ఆలియా రాక్స్.